నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ కేస్ 3 ఆఫీసర్ దేవ్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈసారి అర్జున్ సర్కార్. అదే సాంగ్ స్టైల్లో చెప్పాలంటే అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. నాకు ట్రైలర్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. అండ్ రీసెంట్ టైమ్స్లో కట్ చేసిన ట్రైలర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్స్ అని చెప్పచ్చు అనమాట. జెన్జీకి బాగా ఎక్కే టైప్ ఆఫ్ కట్ అది ట్రైలర్ కట్. అండ్ ఈ ట్రైలర్లో నాకు అనిపించిన ఒక యాంటిసిపేషన్ స్టోరీ నేను చెప్తా. అది చెప్పడానికి ముందు నాకు హైలైట్గా అనిపించిన పాయింట్స్ మాట్లాడుకుందాం. మిక్కీ జేమేయర్ మ్యూజిక్ వాజ్ గుడ్ అని చెప్పచ్చు. నేను అంతకుమించి దానికి ఎలివేషన్ ఇవ్వాలనుకోవట్లేదు. అండ్ చాగంటి గారి వాయిస్ ఓవర్ అయితే స్పెషల్లీ ఫర్ ద స్టోరీ దాన్ని డబ్ చేయించారు. అండ్ దట్ వాజ్ గుడ్. ఎందుకు అది నాకు బాగా హిట్టింగ్ అనిపించిందంటే దట్ వాజ్ రియలిస్టిక్, సౌండ్స్ రియలిస్టిక్. అండ్ మనం రెగ్యులర్గా డైలీ లైఫ్లో ఉంటూ మన లైఫ్ని మనం ఎలా రియలిస్టిక్ వరల్డ్లో ఫీల్ అవుతున్నామో ఆ థియేటర్లో ఉన్న 2.5 hours కాస్త మనం ఆ రియల్ వరల్డ్లో ఉంటున్నాం అని చెప్పి ఫీల్ అవడానికి ఉపయోగపడే టైప్ ఆఫ్ వాయిస్లా నాకైతే అది అనిపించింది. అండ్ చాగంటి గారి వాయిస్ ఓవర్. ఆ తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది పోలీస్ స్టేషన్లో ఒక మదర్ తన బేబీ మిస్సింగ్ కేసు గురించి కంప్లైంట్ ఫైల్ చేస్తూ డిస్క్రిప్షన్ చెప్తుంది. ఆ డిస్క్రిప్షన్లో నానీని డిస్క్రైబ్ చేస్తున్నట్టే అనిపించింది. బియర్డ్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, హైట్ వచ్చి 5'9" to 5'10" ఉంటాడు, చామంచాయ్ కలర్. ఇదంతా డిస్క్రిప్షన్ చెప్తున్నప్పుడు నాని షార్ట్సే పడినాయి, నాని గ్లిమ్సెస్ పడినాయి. అండ్ నాకేమనిపించిందంటే అక్కడ కంప్లైంట్ ఇచ్చేది ఆఫీసర్ మీదే అన్నట్టుగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఆవిడ కంప్లైంట్ ఇచ్చేది ఆఫీసర్ మీద కాదు, ఆవిడ కేసుని డీల్ చేయడానికి వచ్చేది ఆఫీసర్. నేను అన్నది మీరు విన్నది ఒకటే. కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ నుంచి కొంచెం బ్రేక్ డౌన్ చేసుకుందాం అనుకుంటే నాకు అనిపించిన యాంటిసిపేషన్ ఏంటంటే ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది నాని మీదే, బట్ నాని యాజ్ అన్ ఆఫీసర్ కాదు, నాని యాజ్ అన్ క్రిమినల్. కానీ ఇక్కడ కేసు డీల్ చేయబోయేది నానియే. సో హీరో అండ్ విలన్ రెండు నానియేనేమో అని నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో మనం May 1st వరకు వెయిట్ చేసి తెలుసుకుందాం. మరి మీకు అనిపిస్తున్న గెస్సింగ్ స్టోరీ ఏంటో కమెంట్ డౌన్ బిలో. నాకు అనిపిస్తున్న గెస్సింగ్ స్టోరీ అదే ఇది. అండ్ హైలైట్స్ ఏంటంటే బ్లడ్ స్పిల్లింగ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో, నాకు కిల్ బిల్ క్వింటన్ టారెంటినో తర్వాత బ్లడ్ స్పిల్లింగ్ షార్ట్స్ రీసెంట్గా చాలా వచ్చినాయి మనకి. కిల్, మార్కో అండ్ యానిమల్, సందీప్ రెడ్డి వంగ స్టైల్. అండ్ ఇది సైలెష్ కైండ్ ఆఫ్ బ్లడ్ స్పిల్లింగ్. అండ్ నాకు ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఫ్రెష్గా ఉంది స్టోరీ టెల్లింగ్ అయితే. అండ్ నాని కైండ్ ఆఫ్ మూవీ కాదు, నాని కైండ్ ఆఫ్ బబుల్ నుంచి బయటకు వచ్చి అన్ని రకాల జోనర్స్ని నేను ట్రై చేస్తా, అన్ని రకాల ఆడియన్స్ నా గురించి, నా సినిమా గురించి వెయిట్ చేయొచ్చు అని ఒక స్టేట్మెంట్ని పాస్ చేసినట్టు నాకైతే అనిపించింది ఈ ట్రైలర్ తర్వాత. అండ్ దీనికి ముందు వచ్చిన ప్యారేజ్ ట్రైలర్ కూడా మనకి ఇదే చెప్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో బార్డర్స్ని దాటి కొంచెం బబుల్ని దాటి నాని ఎక్స్ప్లోరింగ్ సంథింగ్ న్యూ అండ్ గివింగ్ అస్ సంథింగ్ డిఫరెంట్ ఫీల్ ఇన్ ద థియేటర్స్ అని నాకు అనిపించింది. ఇవ్వబోతున్నాడు. నేనైతే May 1st గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నా. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ ఆఫ్ శైలేష్ కొలను అండ్ హిట్ 3 టీమ్. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని కోరుకుంటూ సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ సినిమా బీయింగ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం please do like, share and subscribe to Cinema Being.